నా పేరు జయకృష్ణ అండి. మాది చిలకలూరిపేట దగ్గర అనంతవరం గ్రామం. అక్కడి నుంచి 3 ఇయర్స్ బ్యాక్ విజయవాడకొచ్చాను కాంపిటీటివ్ ఫీల్డ్ కోసమని. విజయవాడలోనే ఉండి చదువుకుంటూ ఉన్నాను. అయితే అంతకుముందు దేవునిలో విశ్వాసం ఉంచలేదు. నిలువెచ్చని స్థితిలో ఉండేవాడిని. 3 ఇయర్స్ బ్యాక్ నేను ఏదైతే అవిశ్వాసంగా ఉండేవాడినో అప్పుడు మా నాన్న గురించి అయితే చెప్పాలి. మా నాన్నగారు ఒక చిన్న పాస్టర్ గారు. ఒక 30, 40 మందిని వారికి సువార్త ప్రకటించుటకు, వారిని దేవునిలో నడిపించుటకు సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. అయినా గానీ మా నాన్నకి నేను వ్యతిరేకంగా క్రియలు చేస్తూ, మా నాన్నగారిని కించపరుస్తూ, లోకం ఏదైతే చెప్తుందో ఆటిని నమ్మి నేను ముందుకు నడిచేవాడిని. దేవుళ్ళు నేను నడిపింపక ముందు నాకు ఎంత అజ్ఞానం అనేది ఉండేది. ఈ సంవత్సరం మా ఫ్రెండ్ ద్వారా ఈ సంఘానికి నడిపించబడ్డాను. ఈ సంఘానికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు చెప్పిన వాక్యం గానీ, జరిగే ఆరాధన గానీ, క్రమం గానీ అంతా బాగా నచ్చింది నాకు. ఆ క్రమంలోనే ఏ రోజైతే ఈ సంఘానికి వచ్చానో ఆ రోజు మీ పాపాలను విడిచిపెట్టి, మీ పాపాలను ఒప్పుకొని క్షమించబడి, రక్షణ పొంది ముందుకు నడవాలని చెప్పేసి పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ముందుకు నడిచాను. రక్షింపబడ్డాను. బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకున్న తర్వాత నుంచి ప్రతి వారం క్రమం తప్పకుండా ఖచ్చితంగా సంఘానికి రావాలని, సమయానికి రావాలని ముందుకు వచ్చాను. దేవుడిలో నడిచిన తర్వాత జ్ఞానం అనేది వచ్చి దేవుడే నిజమైన దేవుడు, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవము అనే మాటని నేను ఇన్నాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోయానని అనుకుంటూ ఉన్నాను. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది జూన్ 1న జరిగింది. జనవరిలో ఫిజికల్ టెస్టులు అన్నీ అయిపోయాయి. జనవరి 16న అది అయిపోయింది. అలాగే జూన్ 1న మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఆ జూన్ 1న మెయిన్ ఎగ్జామ్ జరిగినప్పటి నుంచి రిజల్ట్ కోసమని ఎదురు చూస్తూ ఉంటే అది కూడా 20 డేస్లో రావాల్సింది కూడా కోర్టు కేసులని అదని చెప్పి చాలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు చాలా రోజులుగా. ఆగస్టు 1న అనేది రిజల్ట్ కూడా ఇచ్చారు. ఆ లిస్టులో నా పేరు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని బట్టి నేను సాక్ష్యం ఇవ్వాలని మీ దగ్గరికి వచ్చాను.